నమస్తే అండి. ఈరోజు చికెన్ పులావ్ తయారు చేసి చూపించబోతున్నాను మీకు. స్టవ్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసానండి. వేడవుతూ ఉంది. ఈలోపు దాంట్లోకి అది వేడవగానే బిర్యానీ ఆకు, దాంట్లోకి లవంగము, యాలుక్కాయ, ఇది స్టార్ ఫ్లవర్ అంటారు, అనాస పువ్వు అంటారు, అవి అన్నీ కలిపి అట్లా పొడి పొడిగా దంచకుండానే అట్లాగే వేసేయాలి. అవి వేగుతుండగానే వెల్లిపాయల్ని మామూలుగా పేస్ట్ వేయకూడదండి దీంట్లో. అట్లా నిలువుగా కట్ చేశాను. కావాలంటే అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు, చూస్తానికి బాగుంటుంది అట్లా అని చెప్పి నేను నిలువుగా కట్ చేశాను. వెల్లిపాయలాగే ఉన్నాయి కానీ ఫ్లేవర్ వస్తుంది పలావ్లోకి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కూడా కోసుకోవచ్చు, పెద్ద ఉల్లిపాయని. ఇట్లా వేసుకుంటే దేనికి అది ఉంటుందని వేసాను. జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేస్తే మామూలుగా అంతా ఉడకటంలో పలావ్ వాసన అంతా దానికి పట్టుకొని బాగుంటుంది. లైట్గా వేగనిచ్చి పచ్చిమిరపకాయలు దీంట్లోకి ఈ మొత్తం అంతా వండే పలావ్ మొత్తానికి సరిపడా కారము ఈ పచ్చిమిరపకాయల ద్వారానే రావాలన్నమాట. అందుకని దానికి సరిపడా ఎంత మనం వేస్తున్నామో దానికి సరిపడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు చీలికల్లాగా కోసేసి దీంట్లో చికెను ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి దీంట్లో ఇప్పుడు యాడ్ చేయాలి ముక్కలు. బాగా కలపాలండి మసాలా అంతా దానికి పట్టుకోవటానికి వీలుగా. ఇప్పుడు మూత పెట్టేసి, మూత అంటే విజిల్ కాదండి, మామూలుగా జస్ట్ ఆవిరి అది తోటి ఉడుకుద్ది అనమాట. కొద్దిసేపు ముక్కలు సాఫ్ట్ అవుతాయి అన్నమాట, కలర్ మారుద్ది కొంచెం. అప్పుడు దాకా ఒక 3 నిమిషాలు ఉంచాలి. ఇట్లా కలర్ మారుద్ది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మామూలుగా బియ్యము అలాగే కడగకుండానే యాడ్ చేస్తానండి నేను. ఇట్లా యాడ్ చేయటం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట పులావ్. కానీ మనం బిర్యానీలో దేంట్లోకైనా కానీ ఇట్లా తాలింపులో వెజిటబుల్స్తో పాటు కలిపి లైట్గా ఒకసారి నూనె అంతా ఉంటుంది కదా, దాంట్లో వేగనిచ్చి వండితే బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఏదన్నా బియ్యంలో స్టోరేజ్ కోసము కొంతమంది బొరిక్ పౌడర్ అవి కలుపుతూ ఉంటారు కదా, అట్లా కలిపేవాళ్ళు కడిగేసి వెంటనే ఏదైనా చిల్లులు గంటలో దాంట్లో వడపోసేసి ఆ నీళ్ళన్నీ వడిపోయిన తర్వాత అప్పుడు కలుపుకోండి. అప్పుడు అయినా అట్లయినా పొడి పొడిలాడుతూ వస్తుంది. నేనైతే ఇట్లా యాడ్ చేస్తానండి, బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. 1కి 2 చొప్పున వాటర్ అండి, దీనికి ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయక్కర్లేదు. కరెక్ట్ చికెన్ వేసినా సరే మామూలుగానే వస్తుంది కొలతది సేమ్. సరిపడా సాల్ట్, గరం మసాలా అండి. దీంట్లో ధనియాలు, చెక్క, లవంగము, గసగసాలు అన్నీ కలిపి గ్రైండ్ చేశాను. ఇంకా వేరే ఏం వేయకుండా ఒకసారిగా మొత్తం ఒకేసారి పొడేస్తున్నాను. బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి మామూలు రైసు ఎట్లా ఎన్ని విజిల్స్ రానిస్తామో అన్ని విజిల్సే రానివ్వాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి ఉడికిపోయింది. ఉడికిపోయాక ఇట్లా బాగా పొడి పొడిలాడుతా ఎట్లా వస్తుందో చూడండి. టేస్ట్ బాగుంటుంది. ఏదన్నా గ్రేవీ కర్రీ చేసుకొని దీంట్లో తింటే బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో తయారు చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదిగోండి ముక్కలన్నీ చూడండి అట్లా సాఫ్ట్గా వచ్చేస్తాయి. మామూలుగా వండినా సరిపోతుంది, విజిల్స్ 3 వచ్చినా కానీ.